ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి అవుట్ ఆఫ్ ఏరియా యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మరి అందరికీ నోరూరించి మరి మీకు చూపించబోతున్నానండి. అది ఏంటంటే మరి చూడండి, అదిగోనండి, అవి ఏంటంటే మామిడికాయ ముక్కలండి. ఎందుకు అనుకుంటున్నారా? ఆవకాయ పచ్చడి అంటే అందరికీ కూడా నోరు ఊరిపోతుంది. ఎందుకంటే వర్షం వచ్చిందంటే కొంచెం పచ్చడి వేసుకుని వేడివేడి అన్నంలో తింటుంటే కనుక మరి కూరలతో పని ఉండదండి. అలాగే మరి ఫ్యాక్టరీలకే కాదు, ఆఫీసులకే కాదు, మరి పొలం పనులకే కాదు, దేనికైనా సరే క్యారేజీ పట్టుకొని బాక్స్ పట్టుకొని వెళ్ళే వాళ్ళకి ఆ టయానికి తొందరగా కూరలు అంటూ లేనప్పుడు కొంచెం పచ్చడి ముక్క వేసుకొని బాక్స్ పెట్టుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాగే చూడండి, నేను ఇప్పుడు ఆవకాయ పచ్చడి రిపేర్ చేస్తాకే సిద్ధపడుతున్నాను. అదిగోనండి ఒరిజినల్, అదిగో ఆవకాయ ముక్కలండి, అంటే మామిడికాయ ముక్కలు. ఇగో దానికి తగ్గ కారం అండి, ఇగో వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం లైట్గా పచ్చిమెంతులు వేస్తామండి, లైట్గా చిటికెడు పసుపు వేస్తాము నామకార్థంగా. అలాగే జీలకర్ర అండి, ఇదిగోనండి టాటా ఉప్పు అంటే ఒరిజినల్ కంపెనీ ఉప్పే వేసుకోవాలండి. అలాగే అదిగో చూడండి, మరి ఆయిలు ఏంటంటే పప్పు నూనె. ఒరిజినల్గా అయితే కనుక పప్పు నూనె వేసుకోవాలి, లేదంటే కనుక వేడిశనగ నూనె అండి. అదిగో వేడిశనగ నూనె మేము ఇప్పుడు ఉపయోగించుతున్నామండి. అదిగో చూడండి, మెంతి పిండి అండి. అది మెంతులు మనం బాగా ఎండబెట్టి పిండి మిక్సీ పట్టామండి. అలాగే అదిగోనండి ఆవపిండి, ఆవకాయ అంటారు కదా, దాని పేరే వస్తుందండి. అదిగో ఆవపిండి అండి, అది ఆవపిండి. ఇప్పుడు నేను పచ్చడి రెడీ చేస్తాను. మరి మీకు ఎలా తయారు చేయాలనేది మీకు నేను వీడియో రూపంగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అదిగోనండి గిన్నెలోను అలాగా నూనె వేసుకోవాలండి. నూనె ఎందుకు వేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది, నేను ఎందుకు వేస్తున్నాను అనేది. చూడండి, అలా గిన్నెలోను నూనె పోసుకొని అదిగోనండి పళ్ళులో వెల్లుల్లిపాయలు వేస్తున్నామండి. ఆ వెల్లుల్లిపాయలు సగం ఏం చేయాలంటే మీరు ఎండలో కొంచెం నూనె రాసి పెట్టుకుంటే కనుక పొట్టు వచ్చేస్తుందండి. పొట్టు ఈజీగా ఒలితాకు వచ్చేస్తుంది. అలానే మొత్తం పొట్టు ఒలిసేయకూడదండి, కొంచెం పొట్టుండి కూడా ఉంచుకోవాలి. సగం ఇలాగ ఉంచుకుంటే కనుక మరి ఎల్లుల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుందండి తింటుంటేని. మరి ఆవకాయ ముక్కతో పాటు ఎల్లుల్లిపాయ కూడా తినొచ్చు. అందుగురించే ఎల్లుల్లిపాయలు చూడండి నీట్గా అలా తయారు చేసుకోవాలి. అదిగోనండి ఆవపిండి వేస్తున్నామండి. అందులో ఆవపిండి, అది ఆవపిండి, మెంతిపిండి అండి. అదిగోనండి కారం యాడ్ చేస్తున్నాం చూడండి. అదిగోనండి ఆ ముక్కలకు తగ్గగా అది 1/2 కేజీ తవ్వ అండి. అది ఆ తవ్వతోని 2 తవ్వలు వేస్తున్నామంటే ఆ ముక్కలకి తగ్గగా మనం కొంతమంది బాగా ఎక్కువ గుజ్జుండిలాగా బాగా కారంగా తింటారు. వాళ్ళకి కొంచెం కారం మనకు సరిపడగా యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోనండి ఇవి మెంతిపిండి, ఆవుపిండి, కాస్త పచ్చి జీలకర్ర, కొంచెం లైట్ మెంతులు, చిటికెడంత పసుపు, కారము, అదిగోనండి ఉప్పు వేస్తున్నాం చూడండి. సాల్ట్ అది టాటా ఉప్పే తెచ్చుకోవాలండి. అదిగో ఉప్పు వేస్తున్నాం చూడండి. ఇంతవరకు ఇట్లా అన్నీ కలిపేసుకోవాలండి. ఇలాగా అన్నీ కలుపుకొని అదిగోనండి ఇలాగా మనం అన్నీ కలిపి ఇలా రిపేర్ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలాగ మనం ఇదంతా కలిపేసేసి ఇట్లా మనం
ఇవన్నీ కలిపింది రిపేర్ చేసుకొని మనము ఇదిగో పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఈ నూనెలో వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు ఈ నూనెలో ఎందుకు వేస్తామంటే పచ్చడి ఎన్నాళ్ళు ఉన్నా బూజు పట్టదు, పచ్చడి టేస్ట్ పోకుండా ఉంటుందండి. మామిడికాయ ఆవకాయ పచ్చడి పట్టేవాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా మరి ఆ ముక్కలు కారంలోకి యాడ్ చేసేస్తారు. అలాగే ఎప్పుడు యాడ్ చేయకూడదండి. ఇది ఇలాగ నూనెలోను మొక్క మొత్తం మునిగిపోయేలా తడిసిపోయి మొక్క అందులో మునిగిపోవాలండి. అలా మునిగిపోయిన మొక్క ఇగో చూడండి నేను ఎలా నూనెలో ముంచుతున్నానో. ఇగో చూడండి ఇలాగా ఈ ముక్కలు అన్నదే ఇక ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ ముక్కలు అన్నదే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ఆవకాయ పచ్చడి కలిపినప్పుడు ఎప్పుడైనా సరే తక్కువైనా ఎక్కువైనా అదిగోనండి నేను చేతికి గాజులు ఉంచలేదు చూడండి. మరి ఇనప గాజు అయితే పర్వాలేదు, గాజులు అయితే మట్టుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చేతికి గాజులు ఎక్కువగా వేసుకొని కలపకూడదండి. ఎందుకంటే మనం ఆటోమేటిక్గా ఒక గాజు పగిలిందంటే పచ్చడి అంతా పోయిద్ది. అది ఎవరు తిన్నా ఏ కడుపులో కన్నా ఏ రజనన్నా వెళ్ళిందంటే అది ప్రమాదకరం కూడా అవ్వచ్చు. అందుకే గాజు ఇలా ఉంచుకోకుండా నేను ఎవరికి పచ్చడి కలిపినా ఇలా గాజులు తీసేసి పచ్చడి రెడీ చేస్తానండి. చూడండి మాకనే కాదు మా ఇంట్లోకే కాదు ఎవరు పచ్చడి పెడతాక రమ్మన్నా నేను ప్రతి సంవత్సరం పడతాకి వెళ్తానండి. ఇదిలో సపోర్టు ఏంటంటే కొంచెం చేసి పెట్టు మాకు రాదు అని అన్న వాళ్ళకి ఎవరికైనా నేను సాయం చేస్తాకి వెళ్తాను. చూడండి ఇదిగో ముక్కలు యాడ్ చేసాను, ఈ ముక్కలు యాడ్ చేసాను. ఇదిగోనండి జాడీలో కొంచెం అలాగా ముందు కింద నూనె పోసుకొని దాన్ని ఏం చేయాలంటే ఇలాగ కొంచెం దాంట్లో అంతా చెమ్మ చేసుకోవాలండి జాడీలోను. ఇదిగోనండి ఇప్పుడు వీటికి కారం అద్దించాలండి ముక్కలకే. ఇప్పుడు నూనెలో పెట్టిన ముక్కలకే అలా కారం అద్దించాలండి. ఇప్పుడు ఇలా కారం ఇదిగో చూడండి ఇలా కారం అద్దించి మనం ఈ ముక్కలు అన్నది ఇది ఇలా జాడీలోకి వేసుకోవాలండి. అయిగోనండి ఇలా జాడీలోకి ఇగోనండి ముక్కలు ఇలాగ వేసుకోవాలి. నేను ఇలాగ నూనెలో పెట్టిన ముక్కలు కారానికి అద్దించి ఆ ముక్కలు అన్నదే ఇలా జాడీకి ఎత్తుతున్నానండి. చూడండి ఇదిగోనండి ఎవరు ఆవకాయ పట్టుకున్నా ఈ రకంగా పట్టుకుంటే కనుక మనం పచ్చడి అస్సలు పోదు. సరే కదా, పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ముక్కలు ఆవకాయ పచ్చడి పట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ కాయ పడితే ఆ కాయ పట్టుకోవద్దండి. ఎందు గురించి అంటే చాలా ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు రేట్లు బట్టి చూస్తే కనుక చాలా ఖర్చు అవుతుంది. ఆవకాయకి సంబంధించిన కాయలు ఏంటంటే అండి ఐజీర్లు అని ఉంటాయండి, గుర్తుపెట్టుకోనండి. అది మట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవకాయ కాయ ఐజీర్లు ఉంటాయండి. ఐజీర్లు తప్పితే కొత్తపిల్లి కొబ్బరి అని ఉంటుంది. ఈ రెండు ఆవకాయ పచ్చడికి మించిన కాయ ఉండదండి. ఆ రెండు కాయల్లో ఏది ఎట్టుకున్నా పచ్చడి సంవత్సరం అంతా కూడా టేస్టీగా ఉంటుంది, పచ్చడి కూడా బాగుంటుంది. అలాగే మొక్క చూడండి, మొక్క చాలా మరి కండగలిగి ఉందండి. మొక్క కండగలిగి ఉండటంలో మనం ఒక్క ముక్క వేసుకున్నా సరే కొంచెం మనం అన్నం అంతా ఆ ముక్కతో తినొచ్చండి. వేరే ముక్కలు అయితే కనుక వాటికి సొన ఎక్కువ ఉంటుందండి. ఆ సొన ఎక్కువ ఉండటంలోనూ పచ్చడి టేస్ట్ తగ్గిపోతుంది. అయితే పచ్చడి ముక్క మెత్తబెట్టేస్తుందండి. ముక్క కూడా మెత్తబడిపోతుంది. పచ్చడి మెత్తబడిపోయినప్పుడు ముక్క ఎప్పుడైతే మెత్తబడుతుందో ఇంకా పోతని అంత పచ్చడి పట్టినా ఇదే రకంగా పట్టుకోవాలండి. ఎక్కువే కాదు తక్కువే కాదు, మీరు ఇంట్లో కొంచెమే పట్టుకున్నా లేదంటే కనుక ఫంక్షన్లకే కట్ట ఎక్కువ ఎంత పట్టినా పచ్చడి ఇదే రకంగా పట్టుకోవాలి. ఎవరు పట్టినా కానీ ఇదే రకంగా పచ్చడి పట్టుకుంటే, కాకపోతే దీనికి తగ్గాగా కొలత ప్రకారంగా
వేసుకోవాలండి. మెటీరియల్ మట్టుగా కొలత ప్రకారంగా వేసుకోవాలి. చూడండి నేను ఎలా ఎత్తుతున్నానో. ఇదిగోనండి, ఇవి జాడీకి ఎత్తుకోవాలి. జాడీలకే కాదు, ప్లాస్టిక్ బకెట్లోను, నీటిలోను, వాడలేని బకెట్లో కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవచ్చు. ఏదంటే మీ ఇష్టం, అది దేంట్లో వేసుకున్నా నో ప్రాబ్లం. కాకపోతే మట్టుగా పచ్చడి పెట్టుకునే విధానం మట్టుగా ఈ రకంగా తయారు చేసుకోవాలండి. ఆ రకంగా ఎప్పుడైతే మీరు తయారు చేసుకుంటారో పచ్చడి ఎప్పటికీ కూడా పాడవదండి. చూడండి, అలాగే మధ్య మధ్యన కొంచెం ఈ పొడి వేసి, కొంచెం పొడి వేసండి. అదిగోనండి, ఈ పొడి వేసాను నేను. నూనె ప్యాకెట్ చింపిపోయండి అమ్మ. అందులో కొంచెం మధ్యలోను అడుక్కు దిగుతుందని నేను ఇందులో పొడి, పళ్ళెంలో పొడి కొంచెం వేసానండి. చూడండి, ఇదిగోనండి మిగతా పొడి ఈ ముక్కలకండి. ఇది ఇదిగోనండి. సగం పోయండి, సగం పోసి చుట్టూగా ఇదిగో ఆపండి. అది అట్లా ఉంచండి. ఇప్పుడు మనం ఏమైనా కొంచెం ఇది 3 రోజుల దాకా కూడా పచ్చడి రెడీ అయ్యాక మనం జాడీకి ఎత్తేసండి. 3 రోజుల దాకా దాన్ని కదిలే అవసరం లేదు. కాకపోతే కొంచెం ఎల్త్గా వేసుకోవాలండి. బాగా జాడీకి ఫిలప్గా వేసేసామంటే పైకి ఏమవుతుందంటే పొంగుతుందండి. చూడండి, ముక్కలన్నీ వేసేసాము. లాస్ట్ అయిపోయినాయి. ఆ ముక్కలన్నిటికి కలిసి వేసేసాము. ఇప్పుడు నూనెలో ముంచిన నూనె అండి. ఇది నూనెలో ముంచిన నూనె అండి. అది కలుపుతున్నాము. చూడండి, ఇదిగోనండి నూనెలో ముక్కలు ముంచాం కదండి, అవి అదిగోనండి. ఇదిగోనండి జాడీలో పోస్తున్నాను. చూడండి, ఇది జాడీ ఎందుకంటే ఇలాగ కొంచెం ఎల్త్గా ఉంచుతున్నాము. పొంగుతుందండి, మరి పొంగుతుందని అలాగే ఎల్త్గా ఉంచుతున్నాము. ఇందాక ఓపెన్ చేసిన ప్యాకెట్లో కొంచెం నూనె పొడిగా ఉంది. ఇలా పొడిగా ఉంచొద్దండి. ఎవరైనా సరే పొడిగా ఉంచితే పైకి బూజు వచ్చేసే అవకాశం ఉంటుంది. బూజు వచ్చిందంటే పచ్చడి పాడైపోతుందండి. అందు గురించే మనం ఎప్పుడు కూడా ఇలా నూనె, పచ్చడి విషయంలో నూనెకి అయితే మనం కొంచెం వెనకాడకూడదండి. సరిపోతుంది. చూడండి, అదిగోనండి నూనె అలా పైకి వచ్చింది కదా, అదిగో చూడండి. ఇప్పుడే గుమగుమలు ఆడుతుంది కొత్తగా. చూడండి, ఈ పిల్ల ఇక్కడ కూర్చుంది కదా, ఇప్పుడు పెడితే కనుక మరి పచ్చడికే 3వ నగం అండి. ఓ నోరు సప్పరిచ్చేస్తుంది. ఈ పచ్చళ్ళు అంటే మహా పెచ్చ ఈ పిల్లకే. కానీ నేను కొంచెం కూడా పెట్టనండి. పచ్చడి మాదే. చూడండి, అదిగోనండి, అది తయారైంది. చూడండి, ఇప్పుడు ఇందులో కారం కానీ ఉప్పు కానీ ఏది తగ్గినా 3వ రోజుని మళ్ళీ మనం 3 రోజుల తర్వాత అండి, 3 రోజుల తర్వాత దీన్ని మళ్ళీ ఒకే దాంట్లో వేసి, అది ఇది కూడా ఒకే దాంట్లో వేసి సమానంగా ఉంటుందండి. అన్నీ కలిపి ఉండాలంటే ఒకే దాంట్లో వేసుకుని మళ్ళీ మేము ఏం చేస్తామంటే 3వ రోజుని కలుపుతామండి. అప్పుడు కారం చాలకపోయినా ఉప్పు చాలకపోయినా అప్పుడు మళ్ళీ 3వ రోజున వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకొని దాన్ని అలా ఓ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదండి ఆవకాయ పచ్చడి టేస్ట్. ఇలాగ తయారు చేసుకున్న పచ్చడి, ఈ రకంగా తయారు చేసుకున్న పచ్చడి మరి సంవత్సరం అంతా కూడా పాడవకుండా
ఇప్పుడు ఎలాగైతే కలుపుకున్నామో ఆ విధంగానే రుచి తగ్గదో మొక్క కూడా పాడవకుండా ఉంటుందండి. సంవత్సరం అంతా ఉంటుంది ఈ రకంగా పచ్చడి తయారు చేసుకుంటే కనుక. పచ్చడి తయారు చేసినప్పుడు ఇంకో విషయం అండి, కొంతమంది చేతిని పచ్చడి తొందరగా పాడైపోతుందండి, అది కూడా గమనించుకోవాలి. ఒక్కొక్కళ్ళు చెయ్య అంటే పచ్చడి కలిపేమంటే చెయ్యి అంతా పెట్టుకుంటాం కదా, ఒక్కొక్క చేతిని ఖచ్చితంగా పచ్చడి మట్టుగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. మీరు డైలీగాన పచ్చడి పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారో తెలుస్తుంది కదండి, వాళ్ళతోనే కల్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పచ్చడి మాకు కలుపుతాం వచ్చు అనేసి కలిపితే అంటూ జరిగిందంటే కొంతమంది చేతిని మట్టుగా ఖచ్చితంగా పచ్చడి పాడైపోతుందండి. ఎన్ని రకాల మెటీరియల్ మీరు వేసినా కానీ పచ్చడి పాడవుతుందండి. ఇదండి ఆవకాయ పచ్చడి పొజిషను. ఇప్పుడు ఇది నేను ఇదిగోనండి డబ్బాకి ఎత్తుతున్నానండి. ఆ జాడీకి ఆ మాత్రం ఎలుతుంచకపోతే కనుక, మీరు చూసుకోకపోతే కనుక నూనె ఏమవుతుందంటే పొంగిపోతుందండి పైకి. అందు గురించి అంత ఎలుతులో ఉంచామండి. ఎవరైనా సరే అలా ఎలుతుగానే ఉంచుకోవాలి. ఇదిగో మిగతాది నేను ఇదిగో ఈ డబ్బాకి ఎత్తుతున్నానండి. చచ్చు పైకెత్తు, పళ్ళు గమనేసేయచ్చు, పళ్ళు పైకెత్తు. ఇది చూడండి దగ్గరికి చేర్చి అదిగోనండి అలా డబ్బాలోను అది. అల్లం పచ్చడి పడతానండి, ఆవకాయ పచ్చడి పడతాను, పచ్చిరొయ్యలు పచ్చడి పడతాను, చికెన్ ఆవకాయ పడతాను, గోంగూర పడతాను, అన్ని రకాల పచ్చళ్ళు పడతానండి. మా బాపకే అన్ని పచ్చళ్ళు పట్టే టాలెంట్ ఉందండి. ఎప్పుడు మేము పచ్చళ్ళు పట్టించుకుంటామండి. అక్కడ పక్కన పెట్టేసరికి ఆఖరి నూనె ఇందులో కొంచెం అందులో పళ్ళులో నూనె పట్టి చాలు. ఇలా పట్టుకురా, ఇలా పట్టరా, పైకెత్తు, తిని మీద ఉండు వేయకుండు. ఇదిగో ఇది కూడా వేస్ట్ అవ్వకంటానండి, మనం నీళ్ళతో కడుగుతాం కదా, అలాగే వేస్ట్ అవ్వకుండా. కాలు తగులుతుంది వంచు. ఇప్పుడు జాగ్రత్త వంచు కొంచెం వంచు వంచు. మీ అమ్మాయికి గట్ట మేము పెట్టమండి బాబాయ్, మీ అమ్మాయి పచ్చడి తట్టుకోలేము మేము, ఇప్పుడే తింటాం మొదలెట్టేస్తుంది. ఈ అమ్మాయికి అంటండి పచ్చడి వాసన తగిలిందంటే రాజుగారి చెవులంట గాడి చెవుల్లో నిక్కుతాయి అంట, ఏదో చేత్రంకే. అలాగా మరి పచ్చడి వాసన తగిలితేనంటండి ఈ అమ్మాయికి ముందు మూడో నాకు కడుపు వచ్చేద్దు, ఆకలికి పొట్ట పైకి వచ్చేస్తుందండి, ఆవురు అంటాను. అందు గురించి అమ్మాయికి అస్సలు ఒక్క కూడా పెట్టనండి. కానీ నాకు వీడియోలకు మట్టుగా అమ్మాయే సపోర్ట్ చేస్తుందండి, నా వీడియోలకు మట్టుగా అమ్మాయే సపోర్ట్ చేస్తుంది. కానీ పెట్టను అన్న మాట మట్టుగా అది భావం కాదు. పెడతానండి, పెట్టాలి. ఇదిగోనండి ఈ రకంగా ఉంటుందండి. చూడండి కలర్ కూడా చూడండి అలా ఉంటుందండి పచ్చడి. ఒరిజినల్గా మనం అన్ని రకాలుగా వేసి పట్టుకుంటే ఒరిజినల్గా పచ్చడి కలర్ కూడా అలా ఉంటుందండి. చూడండి టేస్ట్ ఉంటుంది, కలర్ ఉంటుంది. మనం పెట్టాము అంటే అందరికీ తినేటాకే రుచికరంగా ఉంటుందండి. జాడీ పెట్టమ్మా కొంచెం. ఇదిగోనండి జాడీ కూడా ఇదిగోనండి జాడీ కూడా ఇగో
ఇదిగోనండి జాడీలో కూడా అదే రకంగా నొక్కేసాను చూడండి. ఇదిగోనండి నూనె కట్ట. నూనె ఎక్కువగా పానకంగా అలా పోసుకోవాలండి. ఎప్పుడైనా పచ్చడికి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు పచ్చడికి పట్టి వాళ్ళు చెప్పిన మెటీరియల్ అన్నీ తెచ్చి వెనకాడకనగా పచ్చడిలో పెట్టించుకుంటే కనుక రుచిలో ఏమాత్రం కూడా తగ్గవండి. చెప్పేది 2 వంతులు అయితే వాళ్ళు తెచ్చిది వంతున్నారు అనుకోనండి, అప్పుడు పచ్చళ్ళలోనూ రుచి మరీ ఎక్కువైపోద్దండి. ఎందుకంటే వాళ్ళు వంతున్నారు తెస్తారు, దాంట్లో క్వాలిటీ ఎక్కువైపోయి రుచి ఎక్కువ అవుతుందండి. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. మనం పచ్చడి పట్టుకున్నామంటే పచ్చడి పట్టి వాళ్ళు ఎన్ని రకాలు ఏమేమి చెప్తారో అన్ని రకాలు ఖచ్చితంగా తెచ్చుకుంటే ఆ పచ్చడి సంవత్సరం అంతా తింటాకే అనుకూలంగా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, గంట సింబల్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోనండి ఆవకాయ పచ్చడి. కావాలంటే మీకు కూడా పంపించేస్తున్నాను చూడండి ఇప్పుడే.